ఓం శాంతి. అక్టోబర్ 27వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 8-10-2002 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, ఆత్మిక ప్రేమమూర్తిగా అయ్యి శిక్షణ మరియు సహయోగాలను జతజతలో ఇవ్వండి. విశేషంగా మధువన్ నివాసి సోదరీ సోదరులతో కలయిక. ఈరోజు ప్రేమసాగరుడైన బాబ్దాదా తమ మాస్టర్ జ్ఞానసాగరులైన పిల్లలతో మిలనం చేస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ అనేది పిల్లల పాలనకు ఆధారము. ఎలాగైతే బ్రాహ్మణ జీవితానికి పరమాత్మ ప్రేమ ఆధారమో, అలా బ్రాహ్మణ సంఘటనకు ఆధారము ఆత్మిక ప్రేమ. ఈ ఆత్మిక ప్రేమను పిల్లలైన మీరే అనుభవం చేయగలరు. ఈరోజు విశ్వంలోని ఆత్మలు ఈ సత్యమైన నిస్వార్థమైన ఆత్మిక పరమాత్మ ప్రేమ కొరకు దాహంతో ఉన్నారు. ఇలాంటి సత్యమైన ప్రేమ బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేటటువంటి మీరు ప్రతి సమయం పరమాత్మ ప్రేమ లేక ఆత్మిక ప్రేమలో ఇమిడి ఉన్నట్లు అనుభవం చేస్తున్నారా? ప్రేమను ఇచ్చే దాతగా లేక దేవతగా సదా ఉంటున్నారా? నడుస్తూ తిరుగుతూ ఆత్మిక ప్రేమ యొక్క వృత్తి, దృష్టి, మాటలు, సంబంధ సంపర్కము అనగా కర్మను అనుభవం చేస్తున్నారా? ఎలాంటి ఆత్మలైనా కానీ వారి పట్ల బ్రాహ్మణుల సహజ వృత్తి, బ్రాహ్మణుల స్వభావం తయారయ్యిందా? తయారు చేసుకోవాల్సి వస్తుందా లేక తయారయ్యిందా? తండ్రిని మరియు తల్లిని అనుసరించండి. మీ బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సమయాన్ని గుర్తు తెచ్చుకోండి. రకరకాల స్వభావాలు కలిగిన వారు తండ్రి వారిగా అయ్యారు. ప్రేమసాగరుడైన తండ్రి ప్రేమ సాగర స్వరూపం యొక్క ఒకే ఒక అనాది స్వభావం ద్వారా అందరినీ తనవారిగా చేసుకున్నారు కదా. ఒకవేళ మీ అందరి రకరకాల స్వభావాలు చూసి ఉంటే తనవారిగా చేసుకునేవారా? కనుక నా సహజ స్వభావం ఏది అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎవరికైనా ఏదైనా బలహీన స్వభావం ఉన్నా వాస్తవానికి బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావం మాస్టర్ ప్రేమ సాగరులు. ప్రేమ అనేది రాయిని కూడా నీరుగా చేస్తుందని ప్రపంచంలోని వారు కూడా అంటారు. మరి ఆత్మిక ప్రేమను, పరమాత్మ ప్రేమను తీసుకొని ఇచ్చేవారైన మీరు రకరకాల స్వభావాలను పరివర్తన చెయ్యలేరా? చేయగలరా లేదా? వెనుక ఉన్నవారు చెప్పండి. చేయగలమని భావించేవారు ఒక చేతిని ఎత్తండి. చేతిని పెద్దదిగా ఎత్తండి, చిన్నదిగా కాదు. అందరూ చేతులెత్తారు. మంచిది, శుభాకాంక్షలు. తర్వాత పరిస్థితులు కూడా వస్తాయి. పరిస్థితులైతే రావాల్సిందే. బ్రాహ్మణ జీవితంలో ఇవన్నీ పక్క దృశ్యాలు, సైడ్ సీన్ల వంటివి. సైడ్ సీన్లు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కొన్ని సుందరమైనవి కూడా ఉంటాయి, కొన్ని మురికిగా కూడా ఉంటాయి. కానీ వాటిని దాటుకొని వెళ్ళిపోవడమే బాటసారుల పని. అంతేగాని ఆ పక్క దృశ్యం మారిపోదు. కనుక బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు? అన్నీ తెలుసుకోవడంలో మీరు తెలివైన వారిగా అయిపోయారు కదా. ఈరోజు మధువనం వారికి విశేషమైన అవకాశం లభించింది. ఇది గోల్డెన్ ఛాన్స్ కదా. మంచిది. ఈ గోల్డెన్ ఛాన్స్కు రిటర్న్ ఏమిస్తారు? చాలా ఉమంగ ఉత్సాహాలతో ఈ అవకాశాన్ని తీసుకున్నారు.
కింద కూర్చున్నవారు కూడా మధువన నివాసులే. మధువన్ నివాసి సోదరీ సోదరులు కాకుండా మిగిలిన వారందరూ పాండవ భవనంలో మురళిని వింటున్నారు. ఈరోజు కేవలం ప్రతి గ్రూపు వారిని కలుసుకునే అవకాశం ఉంది. అందరూ ఒకే స్థానంలో కూర్చుంటే దూరంగా అయిపోతారు. అందుకే చిన్న చిన్న భాగాలుగా చేశారు. ఇకపోతే అందరూ మధువన నివాసులే. సెంటర్లో ఉండే వారి పర్మనెంట్ అడ్రస్ కూడా మధువనమే కదా. కనుక బ్రాహ్మణులు అంటేనే వారి పర్మనెంట్ అడ్రస్ మధువనం, ఇల్లు మధువనము, మిగిలినవన్నీ సేవాస్థానాలు. మమ్మల్ని ఈరోజు మధువన నివాసుల నుండి తీసేశారని కింద కూర్చున్నవారు అనుకోకండి. మీరందరూ మధువన నివాసులే. కేవలం బాబ్దాదా మిమ్మల్ని ఎదురుగా చూడాలనుకుంటున్నారు. కనుక చిన్న గ్రూపులుగా ఉంటే చూడగలరు కదా. ఇప్పుడు కూడా చూడండి, వెనుక కూర్చున్నవారు కూడా అంత స్పష్టంగా కనిపించడం లేదు. దగ్గరగా కూర్చున్నవారు స్పష్టంగా కనిపిస్తున్నారు. అయితే వెనుక ఉన్నవారు మనసు నుండి దూరంగా లేరు. కింద ఉన్నవారు కూడా మనసు నుండి దూరంగా లేరు. వర్తమాన సమయంలో బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. వర్తమాన సమయమనుసారం లవ్ మరియు లా, ప్రేమ మరియు నియమం యొక్క బ్యాలెన్స్ ఉంచుకోవాల్సి వస్తుంది. కానీ లా మరియు లవ్ యొక్క బ్యాలెన్స్ ఉన్నప్పటికీ అది నియమం వలె అనిపించరాదు. నియమంలో కూడా ప్రేమ అనుభవం అవ్వాలి. సాకార స్వరూపంలో తండ్రిని చూశారు కదా. నియమంతో పాటు ఎంత ప్రేమనిచ్చారంటే ప్రతి ఒక్కరి నోటి నుండి బాబాకు నాపై ప్రేమ ఉంది, వారు నా బాబా అనే మాట వెలువడేది. నియమాన్ని తప్పకుండా చెప్పండి, కానీ నియమంతో పాటు ప్రేమను కూడా ఇవ్వండి. కేవలం నియమాన్ని మాత్రమే చెప్పరాదు. కేవలం నియమాన్ని చెప్తే అక్కడక్కడ ఆత్మలు బలహీనంగా ఉన్నందున వ్యాకుల పడతారు. ఎప్పుడైతే మీరు స్వయం ఆత్మిక ప్రేమమూర్తిగా అవుతారో అప్పుడు ఇతరులకు ప్రేమనివ్వగలరు. ఆత్మిక ప్రేమ ఇతర ప్రేమ కాదు. ఆత్మిక ప్రేమనివ్వడం అనగా ప్రతి సమస్యను పరిష్కరించడంలో సహయోగిగా అవ్వడం. కేవలం శిక్షణ మాత్రమే ఇవ్వడం కాదు. శిక్షణ మరియు సహయోగాన్ని జతలో ఇవ్వాలి. ఆత్మిక ప్రేమమూర్తిగా అవ్వడం అంటే ఇదే. కనుక ఈరోజు విశేషంగా బాబ్దాదా ప్రతి బ్రాహ్మణాత్మకు దేశం వారు గాని విదేశం వారు గాని నలువైపులా ఉన్న పిల్లలందరికీ ఇదే అండర్లైన్ చేయిస్తున్నారు. ఆత్మిక ప్రేమమూర్తిగా అవ్వండి. అంతేకాక ఆత్మల ఆత్మిక ప్రేమ యొక్క దాహాన్ని తీర్చే దాతగా దేవతగా అవ్వండి. సరేనా? మంచిది. తర్వాత బాబ్దాదా మధువనం వారితో చిట్ చాట్ చేశారు మరియు అందరికీ దృష్టినిస్తూ దృష్టి ద్వారా తృప్తిపరిచారు. హాస్పిటల్, ఆబు నివాసులు మరియు పార్టీలతో అవ్యక్త బాబ్దాదా కలయిక. అందరూ తమను తాము అదృష్టవంతులుగా భావిస్తున్నారా? మొత్తం విశ్వంలో అందరికంటే గొప్ప అదృష్టం ఎవరిది? అందరికంటే గొప్ప అదృష్టం నాదే అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా? ప్రతి ఒక్కరూ ఇలా భావిస్తున్నారా? అదృష్టవంతులయ్యారు కనుక సంతోషంగా ఉంటున్నారా? సదా సంతోషంగా ఉంటున్నారా? అప్పుడప్పుడు అయితే కాదు కదా. బాబ్దాదా భాగ్య నక్షత్రాన్ని మెరిపించారు కనుక మెరిసే నక్షత్రాన్ని చూస్తూ సంతోషంగా ఉంటున్నారా? మనసులో సదా
సంతోషపు వాయిద్యాలు మోగుతున్నాయా? మనసు ఏ పాట పాడుతుంది? వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము, ఈ పాట పాడతారా? పూర్తి కల్పమంతా మీ భాగ్యం యొక్క మహిమ జరుగుతూ ఉంటుంది. అర్ధకల్పము భాగ్యం యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అంతేకాక మిగతా అర్ధకల్పము అనేక మంది ఆత్మలు మీ భాగ్యం యొక్క మహిమను పాడుతూ ఉంటారు. అన్నిటికంటే విశేషమైన విషయము, మొత్తం విశ్వంలో తండ్రికి ఎవరు ఇష్టమనిపించారు? ఎవరు నచ్చారు? మీరే ఇష్టమనిపించారు కదా. ఎంతోమంది ఆత్మలున్నారు, కానీ తండ్రికి మీరే నచ్చారు. ఎవరినైతే భగవంతుడు ఇష్టపడ్డారో ఇక అంతకంటే గొప్ప భాగ్యమేముంటుంది? కనుక తండ్రితో పాటు సదా మీ భాగ్యం యొక్క స్మృతిని కూడా ఉంచుకోండి. భగవంతుడు మరియు భాగ్యము. మొత్తం కల్పమంతటిలో ప్రతిరోజు ప్రియస్మృతులు మరియు ప్రభువు ప్రేమ లభించే ఆత్మలు మరెవరైనా ఉన్నారా? ప్రతిరోజు ప్రియస్మృతులు లభిస్తాయి కదా. అందరికంటే అల్లారు ముద్దు పిల్లలెవరు? మీరే కదా. కనుక సదా మీ భాగ్యాన్ని స్మృతి చేయడం ద్వారా వ్యర్థ విషయాలు పారిపోతాయి. పారద్రోలే అవసరం ఉండదు, సహజంగానే పారిపోతాయి. ఇప్పుడు వర్తమాన సమయ ప్రమాణంగా సంగమ సమయం యొక్క మహత్వాన్ని అర్థం చేసుకుని ప్రతి సెకండు తమ ప్రాలబ్ధాన్ని శ్రేష్టంగా చేసుకుంటూ ఉండండి. ఒక్క సెకండు కూడా వ్యర్థంగా పోరాదు. ఎందుకంటే ఒక్కొక్క సెకండుకు చాలా గొప్ప మహత్వం ఉంది. కేవలం సెకండు మాత్రమే పోదు, కానీ చాలా సమయం పోతుంది. అంతేకాక ఈ సమయం మళ్ళీ లభించదు. సమయం గురించిన పరిచయం బాగా ఉంది కదా. స్మృతిలో ఉంటుందా? చూడండి, ఈరోజు మీ అందరికీ ప్రత్యేకమైన సమయం లభించింది కదా. అందరితో పాటు కలిసి వస్తే కనిపించను కూడా కనిపించరు. ఇప్పుడైతే ఎవరెవరు ఉన్నారని చూస్తున్నాను. మీరందరూ విశేషమైన ఆత్మలు. కేవలం మీ విశేషతను తెలుసుకొని ఆ విశేషతను కార్యంలో ఉపయోగించండి. డ్రామానుసారంగా ప్రతి బ్రాహ్మణాత్మకు ఏదో ఒక విశేషత లభించింది. ఏ విశేషత లేనివారు ఎవ్వరూ లేరు. కనుక మీ విశేషతను సదా స్మృతిలో ఉంచుకోండి. దానిని సేవలో ఉపయోగించండి. ప్రతి ఒక్కరిలోని విశేషత ఎగిరే కళకు చాలా తీవ్రమైన విధిగా అయిపోతుంది. సేవలో ఉపయోగించండి. అభిమానంలోకి రాకండి. ఎందుకంటే సంగమయుగంలో ప్రతి విశేషత డ్రామానుసారంగా పరమాత్మ ఇచ్చిన కానుక. పరమాత్మ ఇచ్చిన కానుకలో అభిమానం రాదు. ఎలాగైతే ప్రసాదాన్ని ఎవ్వరూ కూడా ఇది నా ప్రసాదమని అనరో, ప్రభు ప్రసాదమని అంటారో, అలా ఈ విశేషతలు కూడా ప్రభు ప్రసాదము. ప్రసాదాన్ని కేవలం స్వయం కొరకు మాత్రమే ఉపయోగించుకోరు, అందరికీ పంచబడుతుంది. మీరు మహాదానులు మరియు వరదానులు కూడా. పాండవులు కూడా వరదానులు మహాదానులుగా ఉన్నారా? శక్తులు కూడా మహాదానులుగా ఉన్నారా? 1-2 గంటల మహాదానులు కాదు. ఖజానా తెరవబడి ఉండాలి. అందుకే తండ్రిని భోలా భండారి అని అంటారు. వారు తెరిచి ఉన్న భండారం కదా. ఆత్మలకు దోసిలి ఇస్తూ వెళ్ళండి. బికారుల లైను ఎంత పెద్దదిగా ఉంది. మరి మీ వద్ద ఖజానా ఎంత నిండుగా ఉంది. మీది తరగని ఖజానా, అదేమైనా తరుగుతుందా? పంచడంలో పొదుపు చేయడం లేదు కదా.
విశాల హృదయంతో పంచండి. వ్యర్థంగా పోగొట్టడంలో పొదుపు చేయండి, కానీ పంచడంలో విశాల హృదయంతో పంచండి. అందరూ సంతోషంగా ఉన్నారా? అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఏమైనా అవుతుందా? ఒకసారి మూడాఫ్ అవ్వడం, ఒకసారి మూడ్ సంతోషంగా ఉండడం, ఇలాగైతే లేదు కదా. తండ్రిని అనుసరించండి. బాబ్దాదా ఏమైనా మూడాఫ్ చేసుకుంటారా? మరి తండ్రిని అనుసరించాలి కదా. బాబ్దాదా వద్ద బ్రాహ్మణ పిల్లల కోసం ప్రత్యేకమైన టీవీ ఉంది. అందులో అందరి రకరకాల మూడ్స్ వస్తాయి. వాటిని చూడడంలో ఎంత మజా వస్తూ ఉండవచ్చు. సదా మహాదానిగా అయ్యేవారి మూడు మారిపోదు. మీరు దాతలు కదా, ఇస్తూ ఉండండి. దేవతలుగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు, లేవత కాదు, దేవత. ఎన్నిసార్లు దేవతలుగా అయ్యారు? అనేకసార్లు అయ్యారు కదా. కనుక దేవత అనగా ఇచ్చే సంస్కారం గలవారు. ఎవరు ఏమిచ్చినా కానీ మీరు సుఖం యొక్క దోసిలి, శాంతి యొక్క దోసిలి, ప్రేమ యొక్క దోసిలిని ఇవ్వండి. జనుల వద్ద ఉన్నదే దుఃఖము, అశాంతి. కనుక వారు అవే ఇస్తారు కదా. అయితే మీ వద్ద సుఖము, శాంతి ఉన్నాయి. అందరూ బాగున్నారు కదా. మంచిది, మిలనం చేశారు. మేమైతే వెనుక వచ్చామని భావించడం లేదు కదా. స్పెషల్గా వచ్చారు. మధువనానికి సమీపంగా ఉంటున్నారు. మధువనాన్ని బాగా చుట్టుముట్టారు. హాస్పిటల్ వారు కూడా బాగా సేవ చేస్తున్నారు. శాంతివనం వారు కూడా చాలామంది ఉన్నారు. పార్టీ వారు అపురూపమైన వారు కొద్దిమందే ఉన్నారు. కనుక అపురూపమైన వారు. విదేశీయులు లేకుండా కూడా శోభ ఉండదు. కనుక ప్రతి గ్రూపులో శోభను పెంచేందుకు వచ్చేస్తారు. మంచిది. సేవాదారులతో అవ్యక్త బాబ్దాదా కలయిక. అందరూ సేవకు నిమిత్తంగా అయ్యి తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే యజ్ఞసేవ యొక్క పుణ్యము చాలా గొప్పది. శరీరంతో అయితే సేవ చేస్తున్నారు, కానీ మనసుతో కూడా సేవ చేస్తూ ఉండండి. అప్పుడు డబల్ పుణ్యము జమ అవుతుంది. మనసా సేవ మరియు తనువుతో సేవ రెండూ చెయ్యాలి. ఎవరు వచ్చినా సేవాదారుల సేవ ద్వారా ఏర్పడిన వాయుమండలాన్ని చూసి లాభాన్ని పొందుకొని వెళ్తారు. కనుక సేవ చేసే సమయంలో ఎంతమంది వస్తారో అంతమంది ఆత్మల యొక్క పుణ్యము లేక ఆశీర్వాదాలు జమ అవుతాయి. తనువు ద్వారా మరియు మనసు ద్వారా ఇలాంటి సేవను చేస్తున్నారా? మీరు డబల్ సేవాదారులా లేక సింగిల్ సేవాదారులా? డబల్ సేవాదారులు. డబల్ సేవ చేస్తున్నారా? సేవకు ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తూ ఉంటుంది. ఎంత సమయం సేవలో ఉంటారో అంత అదనపు సంతోషం లభిస్తుంది కదా. కనుక ప్రత్యక్ష ఫలం కూడా తింటున్నారు. ఆశీర్వాదాలు కూడా జమ అవుతాయి. అనగా భవిష్యత్తు కూడా తయారయ్యింది, వర్తమానం కూడా తయారయ్యింది. పిల్లలు తమ ప్రాలబ్ధాన్ని చాలా సహజంగా మరియు శ్రేష్టంగా తయారు చేసుకుంటున్నారని బాబ్దాదాకు కూడా సంతోషం అవుతుంది. కేవలం సేవ 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 అంతే. ఇక ఏ ఇతర విషయాలలోకి వెళ్ళకండి. సేవ అనగా జమ చేసుకోవడం. ఎంత సమయం లభిస్తే అంత డబల్ సంపాదన చేసుకోండి. అనగా ప్రత్యక్ష ఫలం మరియు భవిష్య ఫలం కూడా. సేవ యొక్క అవకాశం కూడా ఆత్మలైన మీకు ప్రాప్తించింది.
సేవాదారులపై బాబ్దాదాకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకంటే బాబ్దాదా కూడా విశ్వసేవకుడు కనుక సమానంగా అయిపోయారు కదా. మనసును బిజీగా ఉంచుకుంటున్నారా లేక ఖాళీగా ఉంచుకుంటున్నారా? మధువనం అంటే స్మృతి మరియు సేవ. నడుస్తూ తిరుగుతూ మనసు స్మృతిలో లేక సేవలో బిజీగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉన్నారా? అప్పుడప్పుడు సంతోషంగా ఉండేవారైతే కాదు కదా, సదా సంతోషంగా ఉండేవారు. మీ సంతోషాన్ని చూసి ఇతరులకు కూడా సంతోషం అవుతుంది. సేవాదారులకు కూడా టర్న్ లభించింది. సంతోషమే కదా, విశేషమైన టర్ను లభించింది కదా. మధువనం వారి వలన మీకు కూడా గోల్డెన్ ఛాన్స్ లభించింది. స్వయం సదా స్వమానంలో ఉండి ఎగురుతూ ఉండండి. స్వమానాన్ని ఎప్పుడూ వదలకండి. భలే చీపురుతో ఊడుస్తున్నా కానీ మీ స్వమానమేమిటి? విశ్వంలోని సర్వాత్మలలో నేను శ్రేష్టమైన ఆత్మను. ఏ పని చేస్తున్నా మీ ఆత్మిక స్వమానాన్ని మర్చిపోకండి. మేము ఎవరివారిగా అయిపోయామో అనే నశ, ఆత్మిక నశ ఉంటుంది కదా. మీ భాగ్యం గుర్తుంటుంది కదా, మర్చిపోరు కదా. సేవ కోసం ఎంత సమయం లభిస్తుందో అంత సమయం ఒక్కొక్క సెకండు సఫలం చేసుకోండి. వ్యర్థంగా పోరాదు, సాధారణంగా కూడా పోరాదు. ఆత్మిక నశాలో, ఆత్మిక ప్రాప్తులలో మీ సమయం గడవాలి. ఇలాంటి లక్ష్యాన్ని ఉంచుకుంటున్నారు కదా, మంచిది. ఓం శాంతి. వరదానము: స్నేహమనే విమానం ద్వారా సదా సమీపతను అనుభవం చేసే స్నేహీమూర్త భవ. వివరణ: పిల్లలందరిలో బాబ్దాదా యొక్క స్నేహం ఇమిడిపోయి ఉంది. స్నేహశక్తి ద్వారా అందరూ ముందుకు ఎగురుతూ వెళ్తున్నారు. స్నేహమనే విమానము తనువు లేక మనసుతో, హృదయంతో తండ్రి సమీపానికి తీసుకొస్తుంది. భలే జ్ఞానయోగాల ధారణలో అందరూ యథాశక్తి నెంబరువారుగా ఉన్నారు. కానీ స్నేహంలో ప్రతి ఒక్కరూ నెంబర్ 1గా ఉన్నారు. ఈ స్నేహమే బ్రాహ్మణ జీవితాన్ని ప్రదానం చేసేందుకు మూల ఆధారము. స్నేహం అంటే అర్థం సమీపంగా ఉండడం, ఉత్తీర్ణులుగా అవ్వడం, పాస్ అవ్వడం మరియు ప్రతి పరిస్థితిని చాలా సహజంగా దాటుకోవడం. స్లోగన్: మీ దృష్టిలో తండ్రిని ఇముడ్చుకుంటే మాయ యొక్క దృష్టి నుండి రక్షింపబడతారు. ఓం శాంతి.